ఇది కూడా వార్దా సబ్ బేసిన్ లో ఆల్ రిమైనింగ్ వాటర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా G10 లో కూడా మనకు ఇవన్నీ కూడా ఆల్ వాటర్స్ మహారాష్ట్రకి ఇచ్చేసి ప్రణయిత సబ్ బేసిన్ లో మిగతాయి అంటే మన బార్డర్ నుంచి ఆల్ రిమైనింగ్ వాటర్స్ తెలంగాణ అన్నారు, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్. ఇది తర్వాత G10 లోవర్ గోదావరి సబ్ బేసిన్. ఇది కూడా ఇక్కడ మీరు చూస్తే ఇంచంపల్లి ప్రాజెక్ట్ కు స్పెసిఫిక్ గా 85 టీఎంసీ అని ఇచ్చింది. ఆ తర్వాత ఆల్ రిమైనింగ్ వాటర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. లోవర్ గోదావరి సబ్ బేసిన్ అంటే G10 అంటే అది ఇక్కడ నుంచి ఇదంతా ఆల్మోస్ట్ లోవర్ గోదావరి సబ్ బేసిన్ అంటారు. ఇది సముద్రంలోకి పోయేదాకా ఇదంతా కూడా G10. ఇది చూస్తే ఇదంతా అంటే ఇప్పుడు మన మెయిన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం G10 లోనే ఉంది. తర్వాత G11 ఇంద్రావతి సబ్ బేసిన్. ఇది రిమైనింగ్ వాటర్స్ బిలో ఇక్కడ భూపాలపట్నం అని ఒకటి ఉంటుంది ఛత్తీస్గఢ్ లో ఇక్కడ. దాని తర్వాత 7 టీఎంసీ మహారాష్ట్రకి ఇచ్చి తర్వాత ఆల్ రిమైనింగ్ వాటర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి అన్నారు ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ థింగ్ శబరి. ఇది ఆల్ రిమైనింగ్ వాటర్స్ మిగతా అన్ని ఛత్తీస్గఢ్ కు ఒరిస్సాకు ఛత్తీస్గఢ్ కి ఇచ్చేసి మిగతా ఆల్ రిమైనింగ్ వాటర్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. సో మోస్ట్లీ శబరి బేసిన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇప్పుడు ఇవన్నీ వాటర్స్ ఇవన్నీ అష్యూర్డ్ ఇప్పటివరకు నేను అష్యూర్డ్ వాటర్స్ వాడలేదు. ఇప్పటి వరకు GWT అవార్డు ప్రకారము మనం చూసినాం. అసలు ఈ బ్యాలెన్స్ వాటర్స్ ఏంది, ఆల్ వాటర్స్, తర్వాత బ్యాలెన్స్ వాటర్స్, తర్వాత రిమైనింగ్ వాటర్స్, ఇవన్నీ CWC ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ని అప్లై చేసి ఒక ప్రాజెక్ట్ కు ఒక స్టేట్ కనుక పర్మిషన్ అడిగితే వాటర్ డిపెండబిలిటీ అవైలబిలిటీ దాని ప్రకారం వాళ్ళు ఈ రాష్ట్రానికి కేటాయించిందా లేదా అనేది చూసి కేటాయించిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కు జలాలు ఉంటే నికర జలాలు ఉంటే దాన్ని అష్యూర్డ్ వాటర్స్ అనే పేరు ఇచ్చింది CWC. ఇట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ CWC. దాన్ని అష్యూర్డ్ వాటర్స్ అంటారు, నికర జలాలు. అష్యూర్డ్ వాటర్స్ ఒక ప్రాజెక్ట్ ఉంది అని అంటే ఆ ప్రాజెక్టుకు వాటర్ కంపల్సరీ 100% నీళ్లు ఉన్నట్టు, లీగల్లీ దట్ ఈస్ వ్యాలిడ్. అయితే CWC లో హైడ్రాలజీ అష్యూర్డ్ వాటర్స్ ఏదైతే ఉందో హైడ్రాలజీ డైరెక్టరేట్ చేస్తుంది. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ డైరెక్టరేట్ చూస్తుంది, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ డైరెక్టరేట్. బేసిన్ ప్లానింగ్ ఇది చూస్తుంది. ఇంపార్టెంట్ ఇది 75% డిపెండబిలిటీ క్రైటీరియా. ఇది గుండెకాయ. 75% డిపెండబిలిటీ క్రైటీరియా అంటే ఏంటంటే 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కి, ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరంకు 195 టీఎంసీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు 195 టీఎంసీ, ప్రతి 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు 195 టీఎంసీ అక్కడ అవైలబుల్ ఉండాలా. ఉంటేనే అది 75% డిపెండబిలిటీ క్రైటీరియా కింద వస్తుంది. అట్లుంటేనే CWC పర్మిషన్ ఇస్తుంది. 75% అంటే 4 ఏళ్లలో 3 ఏళ్లు వస్తే 4వ సంవత్సరం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఇట్ డజంట్ మ్యాటర్. అంటే గ్యారంటీగా ఈ ప్రాజెక్టు పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ అనేవి వస్తాయి, వాటర్ అనేది ఉంటుంది ప్రజలకు అనేది ఒక కాన్సెప్ట్. అయితే ఇంకోటి కూడా ఉంది 75% డిపెండబిలిటీ క్రైటీరియా అంటే సక్సెస్ రేట్. ఇప్పుడు కాళేశ్వరం కింద 18.5 lakh ఏకర్స్, నేను కాళేశ్వరం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అంతే. 18.5 lakh ఏకర్స్, 18.4 lakh ఏకర్స్ న్యూ ఆయకట్టు ఉంది. 4 ఏళ్లలో 3 ఏళ్లు ఈ 18.5 lakh ఏకర్స్ కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు పోవాలా. నీళ్లు ఉండడం వేరు, డ్యామ్ లో నింపుకోవడం వేరు, వాటిని వాడడం వేరు. 3 out of 4 years మన పంపులు పనిచేయాలా, మన లిఫ్ట్లు పనిచేయాలా, మన కెనాల్స్ ఉండాలా, మన డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలా, మన కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఉండాలా, అక్కడ పూడికలు తీసేయాలా, అక్కడ చెరువులు నింపాలా. ఫైనల్ గా రైతులకు 18.5 lakh ఏకర్స్ కి ఆయకట్టుకు ఏదైతే ప్రామిస్ చేసినామో అది 3 out of 4 years ఇవ్వగలగాలి. ఇస్తేనే ఆ ప్రాజెక్ట్ కి CWC పర్మిషన్ ఇస్తుంది. అది 75% డిపెండబిలిటీ. అయితే ఈ 75% డిపెండబిలిటీ క్రైటీరియా 73లో, 83లో, 2003లో, 2004లో, 2010లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ తీసింది. ఇది యాజ్ పర్ పార్లమెంట్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇట్ ఈస్ వ్యాలిడ్ అక్రాస్ ద కంట్రీ ఇన్ ఆల్ బేసిన్స్. గోదావరి బేసిన్ కే కాదు, ఏ బేసిన్ లోనైనా ఏ నది మీదనైనా అంతర్రాష్ట్ర నదీ విషయాలలో 75% డిపెండబిలిటీ క్రైటీరియా అనేది అది లా ఆఫ్ ది ల్యాండ్. ఎవ్వరు కూడా దాన్ని మార్చలేరు. ఇది నేను మీకు ఈ 75% డిపెండబిలిటీ క్రైటీరియా ఇది అర్థం చేసుకుంటే మొత్తం 90% ఎగ్జామ్ పాస్ అయినట్టే.
సో అందుకని 75% డిపెండబిలిటీ కింద ఒక 2-3 డయాగ్రామ్స్ వేసి చూపెడతాను మీకు. ఇది నేను పెద్ద పెద్ద డిసిషన్ మేకర్స్ కూడా నేను ఈ డయాగ్రామ్స్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసిన, మంత్రులకు పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా. సో ఇది డెఫినెట్ గా మంచి పిక్చర్. ఇది ఇక్కడ చూడండి, ఇది స్టేట్ 1, ఈ స్టేట్ బౌండరీ. ఇది మహారాష్ట్ర అనుకోండి, ఇది స్టేట్ 2 తెలంగాణ, స్టేట్ 3 ఆంధ్రప్రదేశ్, రైట్? 3 రాష్ట్రాలు. జైకోవాడ్ డ్యామ్ వాళ్ళకి ఇచ్చిండ్రు, కాళేశ్వరం మనకి ఇచ్చిండ్రు, పోలవరం కింద ఇచ్చిండ్రు. 75% డిపెండబిలిటీ ప్రకారం ఆర్గ్యుమెంట్స్ ఎక్కి ఆ డ్యామ్ 100 టీఎంసీ వాడుతుంది, ఈ డ్యామ్ 100 టీఎంసీ వాడుతుంది, ఈ డ్యామ్ 100 టీఎంసీ వాడుతుంది అనుకుందాం. పోలవరంకు వేరే, కాళేశ్వరం వేరే, జైకోవాడ్కి వేరే. బట్ మనకు ఇది ఇచ్చేటందుకు అంటే ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నాం, అర్థం చేసుకుంటాం. 75% డిపెండబిలిటీ ప్రకారము వాటర్ అవైలబిలిటీ 4 ఏళ్లలో 3 ఏళ్ళు ఉండాలా, సక్సెస్ రేట్ కూడా 4 ఏళ్లలో 3 ఏళ్ళు ఉండాలా. ఇక్కడ 75% డిపెండబిలిటీ ప్రకారం ఇక్కడ 100 టీఎంసీ వాడుకున్నారు, ఇక్కడ 100 వాడుకున్నారు, ఇక్కడ 100 వాడుకున్నారు. 300 టీఎంసీ సిడబ్ల్యూసీ చెప్పిన దాని ప్రకారం పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. ఐడియల్ సిచ్యువేషన్, దిస్ ఈజ్ హౌ స్టేట్ షుడ్ వర్క్. అంటే బిట్వీన్ స్టేట్స్ ప్రాజెక్ట్ షుడ్ వర్క్. ఇప్పుడు మహారాష్ట్ర సపోజ్ నేను 75% డిపెండబిలిటీ కాదు, నాకు వరద జలాలు ఉన్నాయి, సర్ప్లస్ ఉన్నాయి, అది కూడా చెప్తా. వరద ఏంది, సర్ప్లస్ ఏంది, ఫ్లడ్ ఏంది అవన్నీ వస్తాయి నెక్స్ట్. నేను 75% డిపెండబిలిటీ కాదు, ఎక్కువ వాడుకుంటా అంటే నాకు 50% డిపెండబిలిటీ అంటే అర్థం ఏంది? ఇప్పుడు 75% అంటే 3 out of 4 years, 50% అంటే 2 out of 4 years. అంటే 2 ఏళ్లలో నీళ్ళు వస్తే చాలు, నేను నీళ్ళు ఆపుకుంటా అనుకోని వాడు ఆపుకోవడం మొదలు పెట్టిండు అనుకోండి. పైన కింద మనకు 75% డిపెండబిలిటీ కింద నీళ్ళు రావు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది చూడండి. ఇప్పుడు మహారాష్ట్ర 300లో గుడ్